హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో HTML యూజ్ చేసి వెబ్ పేజ్ లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ని ఎలా సెట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, డిఫరెంట్ వేస్లో చూపిస్తాను. 2 వేస్లో చూపిస్తాను. అలాగే వచ్చేసరికి ఫాంట్ యొక్క కలరు, ఫాంట్ యొక్క డిఫరెంట్ స్టైల్స్ ఎలా చేస్తానో క్లియర్గా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ ఇలా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్ పేజ్ డిజైన్ చేయడానికి HTML లో ఫస్ట్ వచ్చేసరికి HTML ట్యాగ్ తోనే స్టార్ట్ చేస్తాం. HTML, దాని తర్వాత మనకి వెబ్ పేజ్ ఏదైతే ఉందో దాని మీద హెడ్డింగ్ ని ప్లేస్ చేయడానికి హెడ్ లోకి వెళ్తాం. హెడ్, దాని తర్వాత టైటిల్ అనేది మనం పాస్ చేయాలి కాబట్టి TITLE టైటిల్ అనే ట్యాగ్ ని యూజ్ చేశాను. ఇక్కడ వచ్చేసరికి టైటిల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ నేను సెట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పేసి నేమ్ పెట్టేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ కలర్, టైటిల్ ని క్లోజ్ చేస్తున్నాను. టైటిల్ క్లోజ్, తర్వాత హెడ్ ని క్లోజ్ చేస్తున్నాను. హెడ్, దాని తర్వాత ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో అది బాడీలో చేస్తాం కాబట్టి బాడీని ఓపెన్ చేస్తున్నాను. బాడీ అనే ట్యాగ్, ఇప్పుడు ఈ బాడీలోనే స్టైల్ ఈజ్ ఈక్వల్ BACK బ్యాక్ GROUND బ్యాక్గ్రౌండ్ హైఫన్ COLOR కలర్ కోలన్ GREEN గ్రీన్ కలర్ ఇస్తున్నాను. సెమీకోలన్, ట్యాగ్ క్లోజ్. ఇంతతో మనకి సెట్ అయిపోయింది. జస్ట్ మనకి సెంటెన్స్ డిస్ప్లే అవ్వడానికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే P అనే ఒక ట్యాగ్ యూజ్ చేస్తున్నాను. వెల్కమ్ టు GBE హబ్ ఫర్ నాలెడ్జ్ అని టైప్ చేశాను. పారాగ్రాఫ్ ని క్లోజ్ చేశాను, క్లోజింగ్ ట్యాగ్. దాని తర్వాత జస్ట్ వచ్చేసరికి బాడీని క్లోజ్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ క్లోజ్. నెక్స్ట్ వచ్చేసరికి HTML ని క్లోజ్ చేస్తున్నాను. HTML అనే ట్యాగ్. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తాను. ఫైల్ లోపలికి వెళ్ళాను, సేవ్, డెస్క్టాప్ చూస్ చేసుకున్నాను. bg.html అనే పేరు మీద సేవ్ చేశాను. చూడండి, డెస్క్టాప్ మీద వచ్చేసింది. ఇప్పుడు దీని మీద మనము డబుల్ క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ ఉన్నాయి కాబట్టి ఏ బ్రౌజర్లో ఓపెన్ చేయాలని చూపించింది. ఎడ్జ్ తీసుకున్నాను. చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం వచ్చేసరికి గ్రీన్ లో చేంజ్ అయింది. వెల్కమ్ టు GBE హబ్ ఫర్ నాలెడ్జ్ అనేది చూపించేసింది. ఇది ఒక వే మనం వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయడానికి. అనదర్ వే కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. రెండో వేలో చేసి చూపిస్తాను. దీంట్లో వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ తో పాటు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నానో ఆ టెక్స్ట్ కలర్ అండ్ ఫాంట్ కలర్ రెండు చేంజ్ చేసి చూపిస్తాను ప్రాక్టికల్ గా. ఒకసారి చూడండి. HTML ట్యాగ్ ఓపెన్ చేశాను. HEAD హెడ్,
తర్వాత టైటిల్ కోసం TITLE టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేశాను. ఇక్కడ టైటిల్ వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ ఫాంట్ అండ్ ఫాంట్ రెండు ఇచ్చాను. టైటిల్ వచ్చేసరికి ఇప్పుడు టైటిల్ ని క్లోజ్ చేస్తాను. టైటిల్ క్లోజ్ అయిపోయింది. అలాగే వచ్చేసరికి HEAD హెడ్ ని కూడా క్లోజ్ చేశాను. అలాగే వచ్చేసరికి నెక్స్ట్ మనం చేయాల్సిన వర్క్ బాడీలో చేయాలి కాబట్టి బాడీ ఓపెన్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికి డైరెక్ట్ గా ఇక్కడ మనము ఇందాక వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చాము. ఇక్కడ షార్ట్ కట్ లో మనం ఇచ్చేసుకోవచ్చు. బాడీ లోపల BG కలర్ ఈజ్ ఈక్వల్ రెడ్ అయిపోయింది. ఇంతటితో బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రెడ్ గా నేను సెట్ చేశాను. ఇప్పుడు ఫాంట్ యొక్క కలర్ అండ్ సైజ్ అండ్ స్టైల్ ని మనం చేంజ్ చేద్దాం. దానికోసం ఫాంట్ సైజ్ 20 డబుల్ కోట్స్ ఇవ్వాలి. కలర్ ఫాంట్ యొక్క కలర్ గ్రీన్. అలాగే ఫాంట్ యొక్క స్టైల్ ఫేస్ ఈజ్ ఈక్వల్ ARIAL ఏరియల్. ఇందులో ఫాంట్ యొక్క స్టైల్ కూడా చేంజ్ చేయడానికి రాశాను. దీంట్లో వచ్చేసరికి ఫాంట్ ఇవ్వలేదు, ఇంకా నేను టెక్స్ట్ ఏది టైప్ చేయలేదు. హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ GBE Hub. నాలెడ్జ్. వచ్చేసరికి ఫాంట్ ని క్లోజ్ చేస్తున్నాను. ఫాంట్ క్లోజ్ చేశాను. అలాగే వచ్చేసరికి బాడీని కూడా క్లోజ్ చేయాలి. బాడీ క్లోజ్ చేశాను. నెక్స్ట్ HTML ని క్లోజ్ చేస్తున్నాను. HTML. ఓకే, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసి రన్ చేద్దాం. సేవ్. BG font డాట్ HTML డెస్క్టాప్ మీద సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి BG ఫాంట్ అని చెప్పేసి డబుల్ క్లిక్ చేసినా కూడా నెంబర్ ఆఫ్ బ్రౌజర్స్ మనకు డిస్ప్లే అయింది. లేదు రైట్ క్లిక్ చేసి మనము ఓపెన్ విత్ వేసి మనం రన్ చేసుకోవచ్చు. ఎడ్జ్ లోపల రన్ చేశాను. చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసరికి మనకి రెడ్ వచ్చేసింది. ఫాంట్ కలర్ వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చేసింది. ఈ రకంగా మనము డిఫరెంట్ కలర్స్ మనకు వచ్చేసరికి ఫాంట్ కి ఇవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్ కి ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కావాల్సి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.